తన ఇంటి వద్దే తన సొంత స్థలంలో టెంట్ వేస్తే పోలీసులకు అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. రోజుకో మలుపు తిరుగుతున్న జిందాల్ వ్యవహారం అమాయక గిరిజనుల పట్ల శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులంతా పోరాటాలు మానుకోవాలని పోలీసులు పలుమార్లు రైతులకు హెచ్చరికలు జారీ చేశారని రఘురాజు వాపోయారు. 2 వారాల క్రితం ముసిడిపల్లి గ్రామానికి చెందిన రైతు సన్యాసరావుని దారి కాచి గుర్తు తెలియని దుండగులు చితకబాదారని వివరించారు. పోరాటాన్ని విరమించుకోకుంటే చంపేస్తామని బెదిరించారని, అలాగే తనను కూడా చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు సన్యాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోజులు గడుస్తున్నా పురోగతి లేదని, తనకు కూడా ప్రాణహాని ఉందని ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన ఇంటికి వచ్చి వెళ్లే వారి కోసం టెంట్లు ఏర్పాటు చేసుకుంటే పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు పోలీసులంటే గౌరవం, కానీ జిందాల్ యాజమాన్యానికి పోలీసులు కొమ్ము కాయడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఏది ఏమైనప్పటికీ వారిపై గౌరవం ఉంచి తానే స్వయంగా టెంట్ తొలగించినట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఎస్కాట్ పోలీసుల పనితీరు ఏంటో అర్థం కాలేదు. మరి నేను ఒక ఎమ్మెల్సీని, నా పేరు ఇందుకూరి రఘురాజు, విజయనగరం లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ. మరి మా ఇంటి దగ్గర ఎవరన్నా ఉదయాన్నే చాలా పనుల మీద చాలామంది వస్తూ ఉంటారు. దానికి బయట వాళ్ళకి నేను బయటకు వచ్చినప్పుడు కానీ లేకపోతే నేను లేనప్పుడు కానీ ఉండడానికైతే అవునండి. లేకపోతే ఈ మధ్యనే ఈ జిందాల్ విషయాల్లో ఒక అతన్ని దారి కాసి మరి 3 వ్యక్తులు కొట్టి మరి నిన్ను, నీ కుటుంబాన్ని, అలాగే మీకు సహకరిస్తున్న ఎమ్మెల్సీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించిన పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోవాలని కూడా మేమే అనం. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలో లేదన్నది వాళ్ళు చూసుకోవాలి. మరి అంతేకాకుండా నాకు కూడా ప్రైవేట్గా నేను ఒక 4 సెక్యూరిటీ పెట్టుకోవాలని కూడా ఆలోచన. మరి నిన్న ఒక మిత్రుడు వచ్చి, మీరు చాలా పెద్ద వాళ్ళతో యుద్ధాలు చేస్తూ ఉన్నారు, తగులు పడుతూ ఉన్నారు, మీకు ప్రభుత్వం సహకారం ఉందో లేదో మాకు తెలియదు, కానీ అధికారులు పూర్తిగా సహకారం లేదు, మరి పోలీసు వ్యవస్థ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది, మీరు ఎవరైనా సెక్యూరిటీ పెట్టుకుంటే బాగుంటుందని నిన్న ఒక సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఉదయాన్నే మరి ఒక టెంట్ మా ఇంటి దగ్గర వేయించుకున్నాం. మరి పగలు వచ్చిన కార్యకర్తలు కావనండి, ప్రజలు కావనండి ఉపయోగపడుతుంది. సాయంత్రం పూట ఎవరైతే సెక్యూరిటీ ఉంటుందో వాళ్ళు అక్కడ కూర్చోడానికి అవకాశం ఉంటుంది. నా సొంత జాగాలో నేను టెంట్ వేసుకుందామని. ఆ టెంట్ కూడా బయటదేం కాదు. ఆ టెంట్ కూడా నేను 2023లో ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు తిరుపతి వరకు నడిచి వెళ్ళినప్పుడు నేను సొంతంగా కొనుక్కొని టెంట్ అవనండి, వంట సామాన్లు అవనండి, కుర్చీలు అవనండి, మరి మైక్ సెట్ అయితే అవనండి, ఫ్యాన్లు అన్నీ కొనుక్కొని అట్నుంచి వచ్చిన తర్వాత మాకు సహకరించిన స్థానికంగా ఉన్న గణేష్ నాకు అబ్బాయి చాలా మంచి కుర్రాడు. ఎవరికైనా కష్టం వచ్చినా కానీ పేదవాడు అయితే డబ్బు తీసుకోకుండా టెంట్లు గట్ట కూడా వేసి అతను ఫంక్షన్ హాల్ కూడా ఇచ్చిన ఒక మంచి వ్యక్తి. మరి అతనికి ఇచ్చాను, నువ్వేదో ఒక వ్యాపారం చేసుకోవాలి, నాకు అవసరమైనప్పుడు ఇవ్వని. మరి ఈరోజు నా టెంట్ నాకు ఇవ్వాలంటే అతను ఉదయాన్నే తీసుకొని వస్తే మరి ఈరోజు పోలీసులు అతను బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్ళిన పరిస్థితి చూసి నాకు అనిపించింది, ఏంటి నా సొంత మనిషి 10 మందికి పనికొచ్చేవాడు గణేష్ని ఈ విధంగా తీసుకెళ్ళడం తప్పు అనిపించి, మరి మీరు చూసుంటారు, నేను నా భార్య కలిసి మేమే మా టెంట్ని మేమే తీసాం. ఎందుకంటే ఒక కార్యకర్త కోసం, ఒక మంచి వ్యక్తి కోసం ఈరోజు మేము ఆ పని చేసాం. అంతేగాని మా జాగాల్లో టెంట్ వేస్తే ఎవడు తీసేసి దమ్ము ఎవరికి ఉండదు. అది మా సొంత జాగా, నా సొంత టెంట్. అతను నిరికించి, ఎందుకంటే టెంట్ అతని దగ్గర ఉంది. మరి అతను టెంట్ తెచ్చేసాడని చెప్పి పోలీసులు మరి పగలు రాత్రి ఇక్కడ కాపలా కాస్తున్నారు ఏమో తెలియదు, కానీ మరి జిందాల్ కంపెనీ కోసం పనిచేస్తున్నారు.
చాలా సంతోషం. ఎవరి కోసం పనిచేస్తున్నారు, జీతాలు ప్రభుత్వం ప్రజల డబ్బు జీతాల కింద తీసుకుంటున్న కంపెనీ కోసం పనిచేస్తున్న ఫీలింగ్ మాకైతే ఉంది. మరి ఆ పైన మిగిలిన అధికారులు కావాలండి, భగవంతుడికి తెలియాలి వాస్తవం. మరి ఒక్క గణేష్ కోసం మమ్మల్ని నమ్ముకున్న ఒక వ్యక్తి ఈరోజు ఇబ్బంది పడకూడదు, అతని మీద కేసు పెట్టే పరిస్థితి కూడా నాకు అనిపించి అతను తీసుకెళ్లిపోయిన తర్వాత నేనే పోలీసులకు చెప్పాను, గణేష్ని తీసుకొని రండి, తీసుకురాగానే నేనే టెండర్ తీసేస్తానని. మరి అందుకనే నా స్వయంగా నా చేతులతోటే మరి ఈరోజు మరి టెంట్ కూడా తీయడం జరిగింది. మరి ఇంత దురదృష్టం, ఇంత దుర్మార్గంగా మా సొంత సైట్ లో కూడా మరి టెంట్ వేసుకునే అవకాశం కూడా పోలీసులు ఇవ్వడం లేదంటే మరి పోలీసులు మరి ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, దేనికోసం పనిచేస్తున్నట్టు, ఏమన్నంటే జిందాల్ కంపెనీ అంటున్నారు. జిందాల్ కంపెనీకి సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితిలో ఈ పోలీసులు అందరూ ఉండడం చాలా దురదృష్టం.